నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్ వివరాలను వెల్లడించిన కల్నల్ సోఫియా ఖురేషీ. ధ్వంసమైన ఉగ్రవాద శిబిరాలకు సంబంధించిన వీడియో ఫుటేజీ ప్రదర్శన. పాకిస్తాన్లోని బెహవల్పూర్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు వెల్లడి. భారత సాయుధ దళాలకి తన సెల్యూట్ అని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి. మన దేశం తనను తాను రక్షించుకుంటుందని సైన్యం నిరూపించిందన్న చంద్రబాబు. మోదీ నిర్ణయాత్మక నాయకత్వంపై ప్రశంసలు కురిపించిన చంద్రబాబు. ఉగ్రవాదంపై పోరులో ప్రధాని మోదీకి అండగా ఉంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని, పాకిస్తాన్కు గుణపాఠం తప్పదన్న పవన్. సోషల్ మీడియాలో సామాన్యులైన సెలబ్రిటీలైన దేశ వ్యతిరేక ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఆపరేషన్ సింధూర్ వివరాలని కల్నల్ సోఫియా ఖురేషీ మీడియాకు వివరించారు. పాకిస్తాన్లోని బెహల్పూర్లో గల జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం మర్కజ్ సుబాన్ అల్లాను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు తెలిపారు. మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలని లక్ష్యంగా చేసుకున్నామని, ఈ దాడులు లక్షితమైనవి, పరిమితమైనవి, ఉద్రిక్తతల్ని మరింత పెంచనివిగా ఉన్నాయని స్పష్టం చేశారు. భారత సాయుధ దళాలు ఈ తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల జరిగిన భీకర ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఈ చర్యలు చేపట్టారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తయిన అనంతరం భారత సైన్యానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ, వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ సంయుక్తంగా మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కల్నల్ ఖురేషీ మాట్లాడారు. పాకిస్తాన్లోని బెహవల్పూర్లో గల జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం మర్కజ్ సుబాన్ అల్లాను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు తెలిపారు. ధ్వంసమైన ఉగ్రవాద శిబిరాలకి సంబంధించిన వీడియోలు, ఫుటేజ్ని కూడా వారు ప్రదర్శించారు. వీటిలో 2008 ముంబై ఉగ్ర దాడులతో సంబంధం ఉన్న మురిద్ఖేలోని శిబిరాలు కూడా ఉన్నాయని ఆమె వివరించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై విజయవంతంగా దాడులు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారత సాయుధ దళాలని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను పూర్తి మద్దతుని వ్యక్తం చేస్తూ మోదీ నిర్ణయాత్మక నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచం మన బలం, దృఢ సంకల్పాన్ని చూసిందని చెప్పారు. మన దేశం ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉందని, మన సాయుధ దళాలకి మద్దతిస్తుందని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడికి వేగంగా ప్రతీకారం తీర్చుకున్న భారత సాయుధ దళాల యోధులకి తాను గర్వంగా సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. వారి అసమాన ధైర్యం, ఖచ్చితత్వంతో, ఉక్కు సంకల్పంతో మన దేశం తనని తాను రక్షించుకుంటుందని, వారి అసమాన ధైర్యం, ఖచ్చితత్వంతో, ఉక్కు సంకల్పంతో మన దేశం తనను తాను రక్షించుకుంటుందని వారు మళ్లీ నిరూపించారని తెలియజేశారు. పాకిస్తాన్ పీఓకేలో దాడుల తర్వాత భారత సాయుధ దళాలను ప్రశంసించిన మొదటి రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకరు. సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో దేశభక్తితో కూడిన జై హింద్ అంటూ తన మద్దతు ప్రకటించారు. సాయుధ దళాల విజయాన్ని గుర్తించిన తొలి స్వరాలలో ఇది ఒకటి. ఆ తర్వాత పోస్టులో సాయుధ దళాల అసాధారణ ధైర్యాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాత్మక నాయకత్వాన్ని చంద్రబాబు ప్రశంసించారు. ఉగ్రవాదంపై పోరులో ప్రధాని మోదీకి అండగా ఉంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని, పాకిస్తాన్కి గుణపాఠం తప్పదని చెప్పారు. సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని, సెలబ్రిటీలకి కూడా వర్తిస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ఉపేక్షించేది లేదని, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకునే ప్రతి సాహసోపేత నిర్ణయానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఉగ్రవాదులకి ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్కి గట్టి గుణపాఠం చెప్పాలని, ఇది పూర్తి స్థాయి యుద్ధం కాకపోయినా సుదీర్ఘకాలం కొనసాగే పోరాటమని ఆయన అభిప్రాయపడ్డారు. మన సైనిక రక్షణ సిబ్బంది చేస్తున్న సేవలను ప్రశంసించిన పవన్, దేశ రక్షణ విషయంలో వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని చెప్పారు. చనిపోయిన 27 మందిలో కూడా 2 ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగింది, మీరు హిందువులా కాదా అని చెప్పి వారి కుటుంబాల ముందే, వాళ్ళ పిల్లల ముందే, వాళ్ళ సహధర్మచారుల ముందే మ్యాగజైన్ ఎంటీ చేశారు, తల లేకుండా చేశారు. హిందువా ముస్లిమా అనే అర్థం తేల్చుకోవడానికి కల్మా చదవమని. ఇంత ఘాతుకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్, ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తుంది. అది నిన్న రాత్రి జరగటం, ఇలాంటి సమయంలో దాదాపు 9 ప్రాంతాల్లో
15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 90s నుంచి కూడా కశ్మీర్ అనేది మనకి ఎప్పటి నుంచి కశ్మీర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్, అస్ అన్డినైబుల్ ఫ్యాక్ట్ అది. కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు. ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి చైర్మన్ గా డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు పదవి బాధ్యతలు చేపట్టారు. తనకి చైర్మన్ గా అవకాశం ఇచ్చిన కూటమి నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వైద్య మండలిలో వైద్యుల సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి ఏపీఎంసీ చైర్మన్ గా డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు బుధవారం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం 2వ ఫ్లోర్లోని ఏపీఎంసీ కార్యాలయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు వైస్ చైర్మన్ సుజాత మెంబర్స్ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగనే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దగ్గుమాటి శ్రీహరిరావు మాట్లాడారు. తనకు ఏపీఎంసీ చైర్మన్ గా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, మంత్రి సత్యకుమార్ యాదవ్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 2014 నుంచి 2019 వరకు ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యునిగా, ఉపాధ్యక్షులుగా, చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి అనేక కార్యక్రమాలు చేసినట్లు తెలియజేశారు. రోగులను నిర్లక్ష్యం చేస్తే వైద్యుల మీద చర్యలు తీసుకోవటానికి తాము వెనకాడబోమని ఆయన వెల్లడించారు. పర్వత ఇవావిజాజలిః దేవాస్తాం విశ్వరూపః పశవో వదందే బానో మంత్రేషణో చంద్రహానాధీనో వాయుస్వామిభో అయం శుభముహూర్తోస్తు ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత అనుకూలః తస్మై దేవాది ప్రపన్న అయం చ బ్రహ్మణస్పతిః. గీతా మేడం బ్రహ్మాచారేవ సంది తస్మాత్తదే దేవతా ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్యానంతరాజాయ సర్వస్తు మోదిరాత్రవుత్తమ మహర్భవతి సర్వస్యాప్యై సర్వస్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతం జీవ శరదో వర్ధమానైత్యపి నిగమో భవతి దీర్ఘమాయుః ఆయుర్దాగ్నే కి వాళ్ళు రెఫర్ చేస్తారు. దాని ద్వారా మేము ఆ కేసుల్ని ఎథిక్స్ కమిటీలో పెట్టేసి వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం ఉందని నిర్ధారించి అటువంటి వైద్యులు ఏదైనా తప్పులు చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం హెచ్చరించుతాం. తర్వాత మరీ గ్రాస్ నెగ్లిజెన్స్ అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం మనం దాన్ని చేయటం జరుగుతుంది. కాబట్టి మెడికల్ కౌన్సిల్ మనం ఆంధ్రప్రదేశ్లో మనం డివైడ్ అయినప్పుడు దగ్గర 70,000 మెంబర్స్ ఉన్నాము. అంటే టోటల్ 1.3 ఉండేది కంబైన్డ్ ఉన్నప్పుడు, డివైడ్ అయినప్పుడు మనకు 70,000 మెంబర్స్ తోటి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఇక్కడ 2016లో ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత మనం ఇప్పుడు ప్రజెంట్ మెంబర్షిప్ దగ్గర 1.3 lakhs వరకు చేయటం జరిగింది. అంటే మెంబర్స్ మనకి ఎన్హాన్స్ అవుతాం, కాలేజెస్ పెరిగాయి, మెంబర్స్ వస్తున్నారు. అంటే ఒక మెడికల్ కాలేజ్లో చేరేటప్పుడు వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత ఇంటర్నీ చేసేటప్పుడు టెంపరీ రిజిస్ట్రేషన్ తీసుకుంటారు. ఆ ఇంటర్నీ పూర్తయిన తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇస్తాం. ఆ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ద్వారానే ప్రాక్టీస్ చేయాలి. ఎవరైనా అన్క్వాలిఫైడ్ పర్సన్స్, డిగ్రీ లేకుండా, రికగ్నిషన్ లేకుండా, ఆ ఏపీ మెడికల్ రిజిస్ట్రేషన్ లేనిటువంటి వాడిని ఏపీ మెడికల్ కౌన్సిల్లో ఒక రెగ్యులేటరీ అథారిటీనే కాకుండా ఒక విజిలెన్స్ కూడా ఇచ్చి మేము మెంబర్ కూడా విజిలెన్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా అనాథరైజ్డ్గా అన్క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటే ఖచ్చితంగా ఏపీ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది. అట్లయితే మేము వైద్యుల్ని వచ్చినప్పుడు వాళ్ళకి రిజిస్ట్రేషన్లు వాళ్ళకి అన్ని సక్రమంగా జరిగే విధంగా చూసుకుంటాం. అదేవిధంగా
పేషెంట్లకి ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకున్న దాంట్లో కూడా ఏపీ మెడికల్ కౌన్సిల్ వెనకాడదని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మనం చూస్తే కొంతమంది సీనియర్ వైద్యులు 65-70 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మామూలుగా ఏంటంటే రిజిస్ట్రేషన్ మనం రెన్యువల్ చేసుకోవాలంటే 5 సంవత్సరాలకు ఒకసారి 8 అవర్స్ ఉంటుంది. కేశినేని నాని సోషల్ మీడియా ట్వీట్లపై విజయవాడ ఎంపీ చిన్ని స్పందించారు. తానెక్కడో దాక్కుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రకం కాదంటూ నానికి చురుకలు అందించారు. శత్రు దేశంపై దాడి జరుగుతున్న సమయంలో రాజకీయాలు మాట్లాడటం కరెక్ట్ కాదని, ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదని చెప్పారు. 2 రోజుల్లో మీడియా సమావేశంలో తనపై విమర్శలకి వాస్తవాలు తెలియజేస్తామని చెప్పారు. తన అభివృద్ధిని చూసి దాడులు చేస్తూ ఉంటారని, వారికి గట్టి సమాధానం చెప్తానని అన్నారు. దురదృష్టవశాత్తు దేశం మనకు ముఖ్యం. దేశం ముఖ్యం. వాళ్ళ దేశంలో దాడి జరుగుతుంది. దేశం శత్రు దేశాల మీద దాడి చేస్తుంది. అటువంటి దాడి సమయంలో చెప్పడం కరెక్ట్ కాదు. మనం పిచ్చి రాజకీయాలు మాట్లాడుకున్నాం. తప్పకుండా మీ అందరి ముందుకి నిన్న ఒంట్లో బాగోపోయినా హైదరాబాద్ నుంచి వచ్చిందే దాని గురించి వాళ్ళు ఉదయం 9:30 ప్రెస్ మీట్ పెడదామని. కానీ దేశ సమగ్రతకు సంబంధించిన విషయం కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ మీ అందరికీ వాస్తవాలు తెలియజేస్తాను. నేను ఎక్కడో దాక్కుని ఎక్కడో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రకం కాదు. మొన్న కూడా మీరు చూశారు, నా మీద చంద్రబాబు నా యొక్క అభివృద్ధిని చూసి ఏదో దాడులు చేస్తుంటారు. అవన్నీ కూడా ఇవాళ కాదు. దేశం దాడులు చేస్తున్న ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడటం కరెక్ట్ కాదు. రేపు ఎల్లుండో మీ అందరి ముందు నేనేంటనేది, నేను ఏం జరుగుతుందనేది నేను అందరికీ. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఏపీలో అభివృద్ధి బాటలు వేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు. పేద మధ్యతరగతి మహిళలకి స్వయం ఉపాధి కోసం ఉచిత శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందించిన ఘనత సీఎం చంద్రబాబుకి దక్కుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. నియోజకవర్గంలో 17వ డివిజన్ రాణిగారితోట ప్రాంతంలో 1000 లీటర్ల కెపాసిటీ హెడ్ వాటర్ ట్యాంకు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అభివృద్ధికి చిరునామా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పారు. అనంతరం మహిళల స్వయం ఉపాధి నిమిత్తం కొత్తగా ఆధునీకరించిన కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ ని గద్దె ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులతో పాటు కూటమి శ్రేణులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 2014-19లో విజయవాడ నగరంలో ప్రతి ఒక్క పేద మహిళకి స్వయం ఉపాధి కింద తన భర్తతో పాటు లేకపోతే కుటుంబంతో పాటు తను కూడా కొంత ఆర్థిక పరంగా వెసులుబాటు కల్పించుకోవడానికి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్క మహిళకు కూడా కుట్టు మిషన్ నేర్పించి, కుట్టే విధానం నేర్పించి ఉచితంగా కుట్టు మిషన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. కొన్ని వేల మందికి ప్రతి ఒక్క డివిజన్ లోనూ సుమారు 1000 మంది పైగా కుట్టు మిషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మహిళ ఇంట్లో కూర్చొని తన సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆర్థికంగా కొంత చేకూర్చుకోవడానికి ఉన్న అతి కొద్ది మార్గాల్లో కుట్టు మిషన్ ఒక మార్గం. మరలా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక్క కుట్టు మిషన్ కూడా ఏ మహిళకి ఇచ్చిన పాపాన్ని పోలేదు. సో అలాంటి పరిస్థితుల్లో మరలా ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు మరలా కుట్టు మిషన్లని ట్రైనింగ్ సెంటర్ పెట్టడం, ఆ ట్రైనింగ్ సెంటర్తో అనేక వందలాది మందికి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ రోజున ఆ కుట్టు మిషన్ సెంటర్ని దాని ఉన్నది అంతా కూడా పాత షెడ్యూల్ అన్ని కూడా బాగు చేసి పరిపూర్ణంగా ప్రతి ఒక్క మహిళ కూడా అక్కడ శుభ్రంగా నేర్చుకునే విధంగా ఆ సుమారు 17 లక్షల రూపాయల దాని నిర్మాణం ఇవాళ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైన బాధ్యతతో ముందుకు వెళ్ళటం ఈ రోజు కాదు, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఎక్కడ ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టినా, ఎక్కడ ఒక పోలీస్ భవనాలు కట్టినా, ఎక్కడ ఎండిఓ ఆఫీసులు కట్టినా, లేదా ఎక్కడ రోడ్ల నిర్మాణం అభివృద్ధి బాగా జరిగినా అది ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి. మీరు చూసుకోండి, ఏ ఊరేళ్ళు ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ వ్యవస్థలో కట్టారంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. సో తర్వాత వచ్చిన పార్టీలు కూడా 1-2 కట్టొచ్చు, కానీ 100కు 100 మౌలిక సదుపాయాలు కల్పించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధానంలోనే అత్యధిక జనాభా కలిగిన రాణిగారి తోటలో ఉన్న 1500 లీటర్ల కెపాసిటీతో ఉన్న ట్యాంకర్ ఓవర్ హెడ్ ట్యాంక్తో పాటు మరొక 1000 లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్ ఇక్కడ అవసరాలకి, ఎందుకంటే ఇది ఒక బాంబే నగరం ఉంటామా. డివిజన్ లో మా ప్రియతమ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు పేదలకు ఏం కావాలంటే ముందు నీరు కావాలి. ఆ నీరు ఇబ్బంది పడుతున్నారంటే ఈ రోజు నాడు 3 కోట్లు వెచ్చించి ఇక్కడ మరో ట్యాంక్ కట్టడానికి శ్రీకారం చుట్టిన మా ఎమ్మెల్యే గారికి డివిజన్ లో శుభాకాంక్షలు ఇస్తున్నాం. అలాగే మహిళలు స్వయం ఉపాధి కోసం, బ్రతుకుదెరు కోసం విసులు పుట్టుకుంటా ఉంటే గతంలో ఉండేది, గతంలో ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. మళ్ళీ మా ప్రభుత్వం కూటమి వచ్చినాక మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళగానే వెంటనే దానికి వెచ్చించి మళ్ళీ రీమోడల్ మొత్తం చేయించి మళ్ళీ ఈరోజు మహిళలు ఒక ట్రిప్కి 50 మంది నేర్చుకునే విధంగా ఈరోజు చేశారు. అలాగే ఆయుష్మాన్ బాబా ఆసుపత్రికి కూడా వాళ్ళు కావాలని డాక్టర్లు బాత్రూమ్స్ లేవు, అవి లేవని ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొస్తే మేము వెంటనే తీసుకెళ్ళి సార్ ఇట్లా కావాలంటే
మహిళలను దృష్టిలో పెట్టుకొని దానికి కూడా శాంక్షన్ చేసి ఈరోజు బాత్రూములు 4 బాత్రూములు కట్టించడం జరిగింది. ఇప్పుడే చెప్పారు 108 ఎప్పటి నుంచో ఉంది. గతంలో పాలకులు ఇక్కడ ఉన్న కార్పొరేటర్ మా మీద కేసులు కూడా పెట్టాడు 108 రూమ్ లేదంటే. అలాంటి వ్యక్తులు పరిపాలనలో హస్తగస్తమైపోయి నాశనం అయిపోతే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది కదా, మా ఎమ్మెల్యే గారి చొరవతో మళ్ళీ 108కి ఇప్పుడు బాత్రూములు అడిగారు. దాన్ని కూడా మా ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్ళాము. అది కూడా త్వరలో కట్టిస్తామని చెప్పారు, హామీ ఇచ్చారు. వారికి మా కూటమి సర్కార్ భారీ కుంభకోణానికి తెరలేపిందని వైసీపీ ఆరోపించింది. కుట్టు మిషన్లు ఉచిత శిక్షణ పేరుతో ప్రభుత్వం సుమారు 200 కోట్ల అవినీతికి పాల్పడుతుందని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మండిపడ్డారు. గుణదలలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వైసీపీ నేతలు మాట్లాడారు. కుట్టు మిషన్ విలువ 4,300 రూపాయలు, ఉచిత శిక్షణ ఇచ్చేందుకు 3,000 రూపాయలు, మొత్తం 7,300 రూపాయలు ఖర్చు అవుతుంటే ప్రభుత్వం 21,000కు పైగా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ముఖ్య కారణం ఏంటంటే దీపం పథకాన్ని కొండెక్కిచ్చేశారు కూటమి ప్రభుత్వాలు. అయిపోయింది, బస్ అన్నారు, సంవత్సరం అయింది. దిశ చట్టాన్ని యూజ్ చేసుకొని ప్రతి చోట కూడా మేము కల్పించిన ఈవెన్ వాళ్ళు ఆపదల్లో ఆ దిశ చట్టాన్ని యూజ్ చేసి 23,000కి పైగా మహిళ మనసుతో గుర్తుపెట్టుకోవాల్సిన సమయం కూడా వచ్చిందండి. టీవీ 9 పెట్టారు సార్. వెంకట్ స్టార్ట్ చేయమంటారా? ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ దేవినేని అవినాష్ గారి యొక్క నాయకత్వంలో మరి ఎన్టీఆర్ జిల్లా పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నందు మా నగర మేయర్ గారు, మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు విజిత గారు, మరియు కార్పొరేటర్స్, వివిధ పెద్దలు, హోదాలో ఉన్న పెద్దలందరం కూడా, మహిళలందరం కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం మరి బీసీ మహిళల పేరిట కుట్టు మిషన్ల మరి నేర్పించే ఆ యొక్క కార్యక్రమానికి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్కామ్ చేస్తూ 245 కోట్లుతో స్కామ్ చేస్తూ మరి వారు చేసిన కార్యక్రమం గురించి మరి ప్రతి మహిళలకు తరపున, ఆంధ్ర రాష్ట్రం తరపున మేము ఈరోజు ఈ మీడియా ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాం. మరి ఏదైతే కుట్టు మిషన్లు నేర్పడానికి కానీ, మరి కుట్టు మిషన్లు పంపిణీకి దానికి కానీ ఒక లబ్ధిదారికి అయ్యే ఖర్చు 4,000 నుంచి మిషన్ ఉంటుంది. మరి 3,000 ఏదైతే ట్రైనింగ్ క్లాసెస్కి చెప్పేవారికి 3,000, మొత్తం కూడా 7,300 అయితే మరి 23,000 ఒక లబ్ధిదారికి అని వాళ్ళు రాసి ఈరోజు ఇంత పెద్ద స్కామ్ చేస్తుంటే ప్రజానికం తెలియకోకుండా ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మహిళలందరూ కూడా, ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా బాధపడే రోజు. ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో ప్రతి మహిళలకు కూడా చేదోడి కార్యక్రమం ద్వారా ట్రాన్స్పరెన్స్గా, ట్రూ ట్రాన్స్పరెన్సీ, ఎవరిని అడగవసలా స్వచ్ఛ. ఈరోజు బీసీల పేరుతోటి 245 కోట్లు భారీ స్కామ్కి తెరతీయడం జరిగింది. ఏదైతే కుట్టు మిషన్ల పంపిణీ, కుట్టు మిషన్ల పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి, ఏదైతే మహిళలకి ముఖ్యంగా ట్రైనింగ్ సెంటర్లు అని ఏర్పాటు చేస్తామని చెప్పి కుట్టు మిషన్ల ట్రైనింగ్ సెంటర్ అని భారీ స్కామ్కి తెరలేపడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఈరోజు భారీ స్కామ్కి తెరలేపిందని అంటే, ఒక్కొక్క మహిళకి మనం నేర్పే ఒక కుట్టు మిషన్ ఇస్తే 4,300 రూపాయలు ఒక్కొక్క కుట్టు మిషన్ విలువ మనకు పడుతుంది. అలాగే ఏదైతే మనం కాంట్రాక్టర్ ద్వారా ఒక కాంట్రాక్టర్కి కుట్టులు నేర్పించడానికి వాళ్ళకి ఒక కాంట్రాక్టర్కి ఒక మనిషికి ఇచ్చేది 3,000 రూపాయలు. ఆ లెక్కన చూస్తే మనకి 7,300 రూపాయలు ఫర్ హెడ్కి పడుతుంది. కానీ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది ఏంట్రా అంటే, టీడీపీ కూటమి పాలనలో పారదర్శకత లేదని, కాపుల పట్ల కుల వివక్ష పాలన మంచిది కాదని ఉదాహరణలతో, శాస్త్రీయ ఆధారాలతో మంత్రివర్గ ఉపసంఘం ముందు తాము నిరూపిస్తామని కాపు ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ రావి శ్రీనివాస్ తెలిపారు. తాము ఆధారాలు నిరూపించలేకపోతే కూటమి ప్రభుత్వం వారికి బహిరంగ క్షమాపణ చెప్పి మా డిమాండ్ల నుంచి తాము వైదొలుగుతామని స్పష్టం చేశారు. కాపు ఐక్యవేదిక న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ రావి శ్రీనివాస్ మాట్లాడారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారి పట్ల టీడీపీ కూటమి ప్రభుత్వం కుల వివక్షను చూపిస్తున్నారని ఆరోపించారు. సమధర్మం, సమన్యాయం, సామాజిక న్యాయ విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో పారదర్శకత లేదని తెలియజేశారు. కాపుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మంత్రి మండలి సమావేశంలో కాపుల డిమాండ్లను చర్చించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో
పారదర్శకమైనటువంటి పాలన అందట్లేదు, ఇది గుడ్ గవర్నెన్స్ కాదని చెప్పి మేము కొన్ని ఉదాహరణలతోటి శాస్త్రీయమైనటువంటి ఆధారాలతోటి కూడా ఈ బహిరంగ లేఖలో పొందుపరిచి రిలీజ్ చేస్తా ఉన్నాం. దీంట్లో ఈ యొక్క బహిరంగ లేఖలో పొందుపరిచినటువంటి అంశాల్లో శాస్త్రీయత లేదని కానీ, ఈ యొక్క అంశాలు సక్రమం కాదని కానీ గౌరవ మంత్రిమండలి సమావేశంలో నిరూపించినట్లయితే మేము కేబినెట్ సబ్ కమిటీ ముందు కూడా మా యొక్క శాస్త్రీయమైన డిమాండ్లు కానీ శాస్త్రీయమైన ఆధారాలను కానీ మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి ఈ యొక్క లేఖలో రాసి ఇవ్వటం జరిగింది. కాబట్టి గౌరవ మంత్రులకి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకునేది ఏంటంటే, ఈ యొక్క లేఖను దయచేసి మంత్రి మండలి పరిశీలించి ఒక కేబినెట్ సబ్ కమిటీని దీని మీద ఏర్పాటు చేసి ఈ యొక్క న్యాయమైనటువంటి సమస్యల మీద మంత్రి మండలి స్పందించాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దశాబ్దాల కాలం నుంచి పాలక పక్షాల వారు ముఖ్యంగా మరి ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కుల బంగారాన్ని నగదు రూపంలోకి మార్చుకోవాలనుకునే వారు వైట్ గోల్డ్ సంస్థని సంప్రదించాలని సంస్థ సేల్స్ హెడ్ మిథున్ కుమార్ శెట్టి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మొదటి షోరూమ్ ని విజయవాడలో ప్రారంభించామని, గుంటూరు, తిరుపతి ప్రాంతాల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. విజయవాడ బందర్ రోడ్లోని కళానికేతన్ ఎదురుగా వైట్ గోల్డ్ సంస్థ కార్యాలయం ప్రారంభోత్సవంగా ఉత్సాహంగా సాగింది. సంస్థ సేల్స్ హెడ్ మిథున్ కుమార్ శెట్టి, సేల్స్ మేనేజర్ సల్మా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పాత మరియు వాడకానికి లేని బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడంలో వైట్ గోల్డ్ నిపుణుల కలిగిన సంస్థ అని తెలియజేశారు. కేవలం 30 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తి చేసి తక్షణమే నగదును అందిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక అవసరాల సమయంలో బంగారం విక్రయించదలిచిన వారికి గౌరవప్రదమైన పద్ధతులతో కూడిన తేలికపాటి మార్గాన్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు వచ్చామని అన్నారు. చెల్లింపుల ప్రక్రియలో అత్యున్నత స్థాయి నమ్మకాన్ని నిర్ధారించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని చెప్పారు. ప్రారంభోత్సవంలో సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ఓకే స్టార్ట్ మేడం. విజయవాడకు వచ్చిన మీడియా వారికి నమస్తే. వైట్ గోల్డ్ తరఫున నమస్తే సార్. వైట్ గోల్డ్ సంస్థ సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ లార్జెస్ట్ కంపెనీ. కర్ణాటక, కేరళలో 40 బ్రాంచెస్ పైన 50కి పైన మేము ఉపయోగిస్తున్నాము. ఇక్కడ విజయవాడలో కూడా ఓపెన్ చేయదలుచున్నాము. ఈరోజు ఓపెన్ చేస్తున్నాము. ఇంకా గుంటూరు, తిరుపతి అలాంటి సంస్థలు అక్కడ కూడా విస్తరణ చేస్తున్నాము. ఫిజికల్ కానీ రిలీజ్ కొదువు పెట్టిన బంగారానికి మేము రిలీజ్ చేస్తాము. ఇది మా వైట్ గోల్డ్లో ఫిజికల్ అండ్ రిలీజ్ ప్రాసెస్ ఉంటుంది. కొదువు పెట్టిన బంగారాన్ని విడిపించి కస్టమర్కి మిగిలిన అమౌంట్ని చేస్తాం. ప్యూరిటీ, పరిశుద్ధత కానీ ఏముందో ఈరోజు మార్కెట్ ధరకి ఆన్లైన్ ప్రైస్ ఏముంటుంది దాన్ని కొనుగోలు చేసి ఆ రేటుకి కొనుగోలు చేసి కస్టమర్కి ఉపయోగిస్తాం. మేము ఇప్పుడు బంగారం తీసుకొని వస్తే జర్మన్ స్పెక్ట్రోమీటర్ ఉంది. ఇక్కడ ప్యూరిటీ మిషన్ ఉంటుంది. దీంట్లో చెక్ చేస్తాము. ఈరోజు మీకు వేరే కంపెనీస్ కంపేర్ చేస్తే మీరు చూడగలరు. పైగా టేబుల్స్ ఉంటుంది. మాకేమన్నా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఇక్కడే మీకు తూకం వేస్తాము. ఎన్ని మిల్లీగ్రామ్స్ మీకు కనపడుతుంది. కస్టమర్ ఎవరైతే విజిట్ చేస్తారో వారికి కనపడుతుంది. ప్యూరిటీ మిషన్లో చెక్ చేసి ఆ రోజు మార్కెట్ ధర ఏముంటుందో బేస్డ్ ఆన్ గోల్డ్ ప్యూరిటీ ఏముంటుంది దానికి కస్టమర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆపరేషన్ సింధూర్ వివరాలను వెల్లడించిన కల్నల్ సోఫియా ఖురేషీ. ధ్వంసమైన ఉగ్రవాద శిబిరాలకు సంబంధించిన వీడియో ఫుటేజీ ప్రదర్శన. పాకిస్తాన్లోని బెహవల్పూర్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు వెల్లడి. భారత సాయుధ దళాలకి తన సెల్యూట్ అని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి. మన దేశం తనను తాను రక్షించుకుంటుందని సైన్యం నిరూపించిందన్న చంద్రబాబు. మోదీ నిర్ణయాత్మక నాయకత్వంపై ప్రశంసలు కురిపించిన చంద్రబాబు. ఉగ్రవాదంపై పోరులో ప్రధాని మోదీకి అండగా ఉంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని, పాకిస్తాన్కు గుణపాఠం తప్పదన్న పవన్. సోషల్ మీడియాలో సామాన్యులైన, సెలబ్రిటీలైన దేశ వ్యతిరేక ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.